ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ముందుగా అందరు శనార్థులు ఏడుకు సూచనగా గుడిపల్లికి వచ్చిన నారకర్మ మండలం నారకర్మ జిల్లా. ఈ గుడిపల్లిలో చరిత్ర సృష్టించాడు సర్పంచ్ ఈ గీతన్న సర్పంచ్. అది చరిత్ర అంటే ఏం కాదని అంటారుగా, ఎప్పుడైనా 5, 10, 20 ఓట్లు 30 ఓట్లు ఆల్రెడీ చిత్తుపోతులు అంత నడుస్తున్నట. అలాంటిది ఇప్పుడు 200 చిల్లర ఓట్ల మేరకు గెలిచిందంటే అది చరిత్ర కాకపోతే ఎందుకుంటాం కదా. ఇంత మంచి మెజార్టీ వచ్చిందంటే పటేల్ పేరు ఎంత బాగుంటుంది. ఏం చేసి ఏం కథను ఊర్లో మరి సోషల్ యాక్టివిటీస్ మస్తు చేస్తున్న కార్యక్రమాలు ఇంకా అవన్నీ అడిగి తెలుసుకుందామండి. నమస్తే. కొద్ది మీ ఊరికి వచ్చాము చెప్పండి. సురు చేద్దాం. నేనంటే మీకు తెలుసుకొని వచ్చిన మా వ్యూవర్స్ కాబట్టి ఇప్పుడు మీ గురించి అందరికీ ధన్యవాదాలు. ఈ ఊరి గ్రామంలో 2025 ఎలక్షన్కు పోటీ చేసినాం. 3 పోటీ చేసారు. 3లో నేను. దానిలో జనం మాకు మంచి మెజార్టీ 3 నిలబడ్డ 215 ఓట్లు మెజార్టీ అంటే మనకు ఎప్పుడు రాని విధంగా ఇప్పుడు వచ్చింది. దానికి అందరికీ ధన్యవాదాలు. ఊరు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నేను జీపు నడుపుతుండే. జీప్ నడిపే టైంలో ఎలక్షన్ వచ్చింది. వార్డు నెంబర్గా పోటీ చేసినాం. దానిలో వార్డు నెంబర్లు గెలిచినాం. డిప్యూటీ సర్పంచ్ బీజేపీకి వెళ్ళి నాకు కట్టబెట్టారు. అప్పటి సంది గతం సంది రాజకీయం ఎవడి పనిచేసుకుంటూనే వచ్చిన దాన్ని బట్టి బీసీలు వచ్చినాయి. ఎప్పుడు వచ్చినా బీసీలకు మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు జరగగా ఇప్పుడు జర్నల్ వచ్చింది కాబట్టి అందరు నాకు సహకరించి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారని ధన్యవాదాలు. బీజేపీకి వెళ్ళి డిప్యూటీ సర్పంచ్ అయిన తర్వాత అట్లే కంటిన్యూ చేసుకుంటూ నాగం ఎక్కడ వస్తుంటే అక్కడ చేసినాము. చేసి మొన్నటిసారి సారు నాగంలో కానీ సార్ ఖచ్చితంగా టీఆర్ఎస్లో పోయినందుకు మనం ఏం చేసినాం, పార్టీకే పని చేస్తాం. కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామని చెప్పి కాంగ్రెస్లో ఉన్నాం. అదే రాజేష్ రెడ్డికి 156 ఓట్లు లీడు. ఇప్పుడు మనం అట్లే కంటిన్యూ పని చేసుకుంటూ వస్తే రాజేష్ రెడ్డి ఎంబడి ఉండి మనం పనిచేసినందుకు జనం కూడా ఆకర్షించి పూసుకుల దామోదర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి అభిప్రాయం మీద మన గుడిక 215 ఓట్ల లీడుతోని మనం జనం అంత ఆకర్షించింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సర్వంగా పోటీ చేస్తున్నప్పుడు ప్రచారం చేసిన సమస్యలు ఇందిరమ్మ ఇండ్లు కానీ సీసీ రోడ్లు ఫస్ట్ వార్డు లేవు. సందువట్ల అది ఉనపట్ల గుడిపల్లి రోడ్డు వేపిస్తామని ఎమ్మెల్యే గారు అడిగినాం, ఎమ్మెల్సీ గారిని అడిగినాం. వాళ్ళు ఖచ్చితంగా నీ టైంలో నేను ఖచ్చితంగా చేసి శాంక్షన్ చేపిస్తా అని చెప్పిండు. మనకు మంచినీళ్ళ సమస్య గ్రామ పంచాయతీ నుండి మోటార్లది కలెక్షన్లు లేకున్నాయి. ఆ మంచినీళ్ళ సమస్య బాగుందని చెప్పి దాదాపు 550 మీటర్ల పైపు ఒకటేసినాం. ఇప్పుడు 420 మీటర్లు మళ్ళీ నిన్న శాంక్షన్ చేయించి నీళ్లకు ఇబ్బంది ఉందని చెప్పి 420 మీటర్లు వేసినాం. ఇప్పుడు సమస్యలు అనేది ఏం లేదు. ఫస్ట్ వార్డు ఒక 2 వార్డులు అండర్ గ్రౌండ్ ఉంది. అండర్ గ్రౌండ్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేపిస్తామని చెప్పారు ఎమ్మెల్సీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ. మంచి పనులు ఖచ్చితంగా ప్రజలకు మాట ఇచ్చిన కాబట్టి ఖచ్చితంగా ఎప్పటివాడి పనులు చేపిస్తామని ఈ సమయం మనకు ఖర్చు ఏం కాలేదండి. ఖర్చు ఏం పంచుతారు కానీ మనతోనే లేదు. మనం ఇబ్బందిలో ఉన్నాం. ఇబ్బందులు ఉండి మనం ఖర్చు ఏం పెట్టలేదు. ఎటువంటి అంటే ఒకటి అండర్ గ్రౌండ్ చేసిన ఇవన్నీ సమస్యలు మంచినీళ్ళ సమస్య వీధి లైట్లు కానీ
శ్మశాన వాటికే కానీ ఏదున్నా నీట్గా పని చేసుకుంటూ వస్తున్నాం. మనం అదే సందర్భంలో జనం మనకైతే ఇప్పటి వరకు మంచి స్పందన ఉంది జనంతోనే. మనం అదే విధంగా ఖచ్చితంగా చేస్తామని. రేషన్ కార్డులు కూడా మనకు బ్రహ్మాండంగా వచ్చినాయి, 100 పైనే వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు. సన్న బియ్యం కానీ వీధి లైట్లు కానీ ఈ గ్రామ అభివృద్ధి కొరకు మంచి పనులు చేపడుతున్నామని చెప్పి ఈ సమయం ఇచ్చిన సందర్భంగా గతంలో కేసీఆర్ సార్ పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పాలన మధ్య వ్యత్యాసం చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏదో ఒక రైతు బంధు ఇచ్చిండ్రనే ఉద్దేశమే కానీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంటింటికి కరెంటు ఫ్రీ, ఏది మన రేషన్ కార్డులు కానీ ఫ్రీ బస్సు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ప్రతి ఒక్క విధంగా ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, 2 లక్షలు రుణమాఫీ చేసాడు. ఆయన ఉన్నాక ఏం చేసాడు? ₹1,00,000 రుణమాఫీ 5 ఏళ్ల పాటు చేసాడు. కానీ ఈయన అట్లా కాదు, మాట అన్నం మాట పాటు పడాలని చెప్పి ఒకటేసారి 2 లక్షలు రుణమాఫీ చేసాడు. జనం కూడా సంతోషపడుతుర్రు. విధానం ఏందనేది ఇప్పుడు ఒక అప్పుల కుప్ప చేసిపోయాడు ఆయన. ఇప్పుడు ఈయన నిలదొక్కుని ఖచ్చితంగా మంచి పనులు చేస్తున్నాడని నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బస్సు ఫ్రీ, రేషన్ కార్డులు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడు. రేషన్ కార్డులు కూడా మాకు దాదాపు 100 పైన వచ్చినాయి ఊర్లో. ఇప్పుడు ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు రాకున్నా మనకు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా 150 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంటింటికి కరెంటు ఫ్రీ, ఇప్పుడు ఏదున్నా ఫ్రీగానే ఉంది. ఆ ధన్యవాదాలు ఏంటంటే మంచి రేవంత్ రెడ్డి మంచి పరిపాలన చేస్తున్నాడని మన అందరూ కూడా జనం అనుకుంటున్నారు. హైలైట్గా పనిచేస్తున్నాడు. అప్పులున్నా కానీ నిలదొక్కుని బయట అప్పు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, పని మంచి చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు కేసీఆర్ 3 ఎకరాల భూమి ఇస్తానని ఇయ్యలే, రుణమాఫీ ఒకసారి చేస్తామని చేయలే, మస్తుగా చెప్పుకుంటూ పోయాడు కానీ చేయలేదు. మనకు అదే వనపట్ల రోడ్డు వాళ్ళ ప్రభుత్వంలో 10 ఏళ్ళు నడుచుకుంటూ పోయింది, నేను చేస్తాను కానీ వాళ్ళు వేసిన పాపాన అవ్వలేదు. మనం ఇప్పుడు శాంక్షన్లో పెట్టినాం, ఇప్పుడు ఖచ్చితంగా పని అవుతుందని చెప్తున్నాం. ఇప్పుడు ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ ఉంది, ఒకటి చిన్నపిల్లల స్కూల్ ఉంది, ఏది మహిళా బిల్డింగ్ శాంక్షన్ అయింది, బేస్మెంట్ కట్టినాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నంతసేపు మనకు ఏదున్నా హైలైట్గా మన ఊరు గ్రామానికి వచ్చే ఏ నిధులైనా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని అడిగి ఖచ్చితంగా తెచ్చి పనులు చేస్తామని చెప్తున్నాం.